టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. సో, మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ మీ దగ్గరికి వస్తున్నాయా? లేకపోతే అంటే విన్న వాటిలో సెలెక్ట్ చేసుకుంటున్నారా? వాళ్ళే ఒక డిఫరెంట్ హీరో కావాలి అని మీ దగ్గరికొస్తున్నారా? అది నిజంగా నాకు తెలీదండి. నిజంగా నా అదృష్టమే మంచి మంచి స్టోరీస్ వస్తున్నాయి. అవి నేను నా డైరెక్టర్స్‌కే థాంక్స్ చెప్పాలండి. నాదేముంటది అందరూ యాక్ట్ చేస్తారు. బట్ స్టోరీస్ తీసుకొచ్చే డైరెక్టర్స్ మీదే యాక్టర్స్ కెరీర్ డిపెండ్ అయి ఉంటది కాబట్టి, సో, నా దగ్గరికి కథలు నన్ను అనుకుని రాసుకొని వస్తున్న అర్జున్ లాంటి వాళ్ళకి గాని, మిగతా వాళ్ళందరికీ సిన్సియర్‌గా థాంక్స్ చెప్పుకుంటున్నాను. సో, మీరిప్పటి వరకు చేసిన సినిమాలు కావచ్చు, చేయబోతున్న సినిమాలు కావచ్చు, ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ కాకుండా కొత్త డైరెక్టర్స్‌కి అవకాశాలిస్తున్నారు. అంటే వాళ్ళలో ఒక కంటెంట్ ఎక్కువుంటుందని, హిట్ కొట్టాలన్న ఒక ఆహ్, ఇది ఎక్కువుంటుంది అని మీకు అనిపించి సెలెక్ట్ చేసుకుంటున్నారా? అంతే. ఎట్లా? అదే నాకు ఆ విషయంలో అందరూ డెబ్యూ డైరెక్టర్సే అండి. ఆహ్, ఈయన డెబ్యూ అర్జున్ గారు. బట్ ఈయన కొన్ని పెద్ద సినిమాలు వర్క్ చేసి వచ్చారు సుకుమార్ సార్ దగ్గర. డెబ్యూ డైరెక్టర్స్‌తో నాకున్న అదే ఎందుకు డెబ్యూ డైరెక్టర్స్‌ని మాత్రం సెలెక్ట్ చేసుకున్నానంటే వాళ్ళు ఫస్ట్ సినిమాని లవ్ చేసినట్టు ఏ సినిమాని లవ్ చేయరండి. ఉన్న బెస్ట్ అంతా సరే తర్వాత కొన్ని దాచిపెట్టుకున్నా మ్యాక్సిమం ఫస్ట్ సినిమాలో చూపించడానికి ట్రై చేస్తారు కదా! ఆ బెస్ట్ అంతా లాగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా. సో, అందుకనే నా ఈ ఫెయిల్ అవ్వట్లేదు. ఏ సినిమా ఎందుకు ఫెయిల్ అవ్వట్లేదంటే డెబ్యూ డైరెక్టర్స్‌తో రిస్క్ అంటున్నారు గానీ డెబ్యూ డైరెక్టర్స్‌తోనే అసలు రిస్క్ లేని జాబ్ డెబ్యూ డైరెక్టర్సే అని నా ఫీలింగ్ అండి. సో, మీకు హిట్స్ ఎక్కువొస్తున్నాయి కాబట్టి, ఇప్పుడైనా స్టార్ డైరెక్టర్స్ మీ వద్దకొచ్చి ఏమైనా స్టోరీలు చెప్తున్నారా? రిజెక్ట్ చేస్తున్నారా లేదా? ఆహ్, తెలీదండి. అంటే నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. కొన్ని కొన్ని వస్తున్నా సరే నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. సో, నాకైతే పర్సనల్‌గా ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్‌తోనే చేయాలని. చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు కదా! సో, చాలా మంచి కథలు చెప్పాలని ఉంది ఇంకా. సో, 'ప్రసన్న వదనం' సినిమాకొస్తే గనక ఇప్పటివరకు చేస్తున్న క్యారెక్టర్స్ వేరు, ఇది వేరు. దీని మీదయితే చాలా హోప్ ఉంది నాకు. ఖచ్చితంగా నచ్చుతుందంటున్నారు. అంటే అవును. ఎందుకు ఈ క్యారెక్టర్ మీద అంత కాన్ఫిడెంట్ ఎందుకుంది? ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొత్తగా కనపడతానండి. కొంచెం ఫస్ట్ స్టైలిష్‌గా కనపడతారు అని ఆయన చెప్పిన వెంటనే ఎవరు స్టైలిష్‌గా కనపడేది అన్నాను. మీరే అన్నాను. నేనెలా కనపడతాను స్టైలిష్‌గా? కనపడాలన్నారు. ఎలా కనపడతాను నాకు అలవాట్లేదు పని. బట్ చూపిచ్చారు. చాలా బా వచ్చింది. ఆహ్, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి ఏదైనా కథేనండి ఫస్ట్. కథ బా వర్కౌట్ అయితేనే మిగతావి వర్కౌట్ అవుతాయి. నాకు నేను కొత్తగా కనిపిస్తాను. కథ ఇప్పుడు బావుంటది. యాహ్! సో, అర్జున్ గారు హాయ్. డైరెక్టర్ గారు. అర్జున్ గారు యాహ్! ఎవరు? సో, డైరెక్టర్ గారు. యాహ్! సో, అంటే మీరు ఈ స్టోరీ రాస్తున్నప్పుడు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మూవీ అంతా ఒకటి చూపిస్తారు. ఎండింగ్‌లో ఆ జబ్బు లేదని కూడా డిసీజ్ లేదని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, నిజంగానే అతనికి ఆ డిసీజ్ ఉందా? ఓన్లీ హారర్ థ్రిల్లర్ కాబట్టి తను అట్లా యాక్ట్ చేస్తాడా? లేదండి ఉంది. ఉంది. అండ్ సినిమా స్టార్టింగ్ పాయింట్, కోర్ పాయింటే సినిమా దాని మీదండి. లేకపోతే ట్రైలర్‌లో వేయము. చీటింగ్ ఉంది, చీటింగ్ అయిపోతుంది. యాహ్! అర్జున్ గారు హాయ్. హలో అండి. ఎక్కడండి? యాక్చువల్గా మీరు సుకుమార్ అసిస్టెంట్ కూడా అంటున్నారు. టీజర్ చూస్తే కొంచెం వన్ నేను ఒక్కడిని షేడ్స్ కనిపించినాయి. ఓకే. సో ఆ సినిమా రెఫరెన్స్తో ఈ కథను డిజైన్ చేసుకున్నారా? అలా ఏం లేదండి. అంటే బట్ ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ అయితే నా మీద ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఐ వుడ్ ట్రావెల్ విత్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే ఉంటది. అఫ్‌కోర్స్ నా ఐడెంటిటీ కూడా ఉంటది. సో, మిక్స్ అయ్యి ఉంటది డెఫినెట్‌లీ దాంట్లో. సో టైటిల్ ప్రసన్న వదనం వాట్ ఎగ్జాక్ట్లీ అండి? ప్రసన్నవదనం అంటే హ్యాపీ ఫేస్ అండి. ఓకే, బట్ ఈ ఫేస్ బ్లైండ్నెస్కి ఆ టైటిల్ యాహ్! మ్యాచ్ అవుతదండి. అంటే హీరో విల్ ఆల్వేస్ వాంట్ టు సీ ఎ హ్యాపీ ఫేస్. హూ కెనాట్ సీ ఎ ఫేస్. ఓకే. సుహాస్ గారు, యాహ్! సో యాక్చువల్గా ట్రైలర్ అయితే టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన కథలు ఒకటి అంటే లవ్ స్టోరీస్ కావచ్చు, చిన్న ట్రాజిక్ ఎలిమెంట్ అలా అలా ఉంది. బట్ ఇది కంప్లీట్గా వేరు. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఓన్ చేసుకోవడానికి ఫస్ట్ డైరెక్టర్ చెప్పిన వెంటనే మీకు ఏమనిపించింది? ఇది మీరు క్యారీ చేయగలరు అనిపించిందా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడనండి. చేసేయాలనే ఉంటుంది. బట్ ఎక్కువ స్టైలిష్‌గా చూపిస్తానన్న దగ్గర మాత్రం నిజంగా భయం వేసింది. మనం ఎలాగ కనపడతాం ఏంటని. బట్ సినిమా చూసి చెప్పాలి. కొత్తగా ఉంటుందండి. డెఫినెట్‌గా చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ మీరు యూట్యూబ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు కెరీర్. Yeah. అండ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒక ప్రామిసింగ్ హీరో, మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కావచ్చు. కొంతమంది ఉన్నారంటే అంటే కొంతమంది అదర్ యాక్టర్స్ చూసుకుంటే
అంటే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి రియాలిటీ షోలకి వెళ్ళి పాపులర్ అయ్యి వాళ్ళు హీరోలుగా సినిమాలు చేసినా కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళు అంటే మైక్ ముందుకు వచ్చి నా సినిమా ఎందుకు చూడట్లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి. వాళ్ళకి సక్సెస్ అనేది అందం ద్రాక్షలా ఉంటుంది. సో మిమ్మల్ని ఇన్స్పైర్ వచ్చే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సారీ అండి, నేను నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు. నీ ఫ్యూచర్ ఎవరికి కావాలని. నేను చేసే సినిమాలు మీకు నచ్చుతున్నాయి కదా, జెన్యూన్గా 3 సినిమాలు చేశాను. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకన్నా ఒకటి చెప్పండి, ఏదో ఒకటి. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, హీరో అవ్వాలనుకునే వాళ్ళు. తెలియదండి, ఎందుకంటే నేనే హీరో ఎప్పుడు అవుతాను అనుకోలేదు కదా. ఏమోనండి, నాకు అంతా నిజంగానే డ్రీమ్ లాగే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరో అంటున్నా మళ్ళీ కొత్తగానే ఉంటుంది, సెట్లో హీరో అంటున్నా కొత్తగానే ఉంటుంది. తెలియదు, అంటే మనం వచ్చిన ఎన్విరాన్మెంట్ కానీ వచ్చిన టైం కానీ అలాంటిది కదా. సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాం. ఏం చెప్తాను, ఎప్పుడూ ఒకటే చెప్తాను, షార్ట్ ఫిల్మ్స్లో మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే సినిమా వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారు. నన్ను అలాగే పిలిచారు, బాగా చేస్తే మిమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు మేము చేసే సినిమాలు కూడా మేము కొన్ని చిన్న చిన్న వీడియోస్ చూసి వాళ్ళు బాగా చేస్తుంటే దాంట్లో పిలుస్తున్నాం. సో అంతే. రాశి గారు హాయ్. హాయ్ అండి. రీసెంట్గా భూతద్దం భాస్కర్ నారాయణ 6 సక్సెస్ కొట్టారు, బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ప్రసన్న అవుతున్నాం, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా. నాకు ఇదే కావాలి అని యాక్టర్కి, 1 మూవీ రిలీజ్డ్ అండ్ జస్ట్ జంప్ టు అనదర్ మూవీ ప్రమోషన్. సో జస్ట్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండి. పాయల్ గారు